మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తానన్నారు. ఎన్నికలకి ఏడాదిన్నర ముందు పాదయాత్ర మొదలుపెట్టి ప్రజల్లోకి వెళ్తాను అని చెప్తున్నారు. మరి పాదయాత్ర మీద మీ అభిప్రాయం ఏంటి? మీరేమంటారు దాని గురించి? గతంలో పాదయాత్ర చేసి ఏ వర్షాలు కురిపించారో జనాలు తెలుసు. ఏ వర్షాలు అంటే మా నోటితో మేము చెప్పకూడదు. ముద్దుల వర్షాలు ఇలాంటివన్నీ జరిగినాయి. ఆ రోజు జనాలు ఏం జరుగుతుందో తెలుసు. కానీ ఆయన దగ్గరికి వచ్చి మాట్లాడే స్కోప్ లేకుండా చుట్టూ బాడీ గార్డులు పెట్టుకుని అప్పటికిప్పుడు అదే చేస్తున్నారు. చేసి పాదయాత్రలు చేసి ఏం చేస్తారండి? ఏం చేయలేరు. ఇప్పుడు ఆయన్ని ఎవరు నమ్మరు. ఇప్పుడు ఎన్ని పాదయాత్రలు చేసినా, ఎన్ని వర్షాలు కురిపించినా. జగన్ గారు పాదయాత్ర అని అంటున్నారు కదా, అయితే 2029లో ఖచ్చితంగా అధికారంలోకి వస్తాము, 3 ఏళ్ళు ఎదురు చూస్తే కళ్ళు మూసుకుంటే కూటమి ప్రభుత్వం దిగిపోతుంది, ఏడాదిన్నరలో పాదయాత్ర మొదలుపెట్టి కూటమి ప్రభుత్వాన్ని గద్దె దింపేస్తాను అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇదంతా సాధ్యమైన పనేనంటారా? మీరేమంటారు దాని గురించి? ఆయన అధికారంలో ఉన్నప్పుడే పబ్జీ గేమ్ అమ్ముతున్నాడు. ఇప్పుడు 3 ఏళ్ళు పబ్జీ గేమ్ ఆడుకుంటేనే పడుకుంటాడు. తర్వాత జనాలు కూడా దానికి సంబంధించింది తీర్పు ఇవ్వరు. ఎందుకంటే వాళ్ళ సొంత పార్టీలు వాళ్ళ నాయకులే వాళ్ళ మీద విమర్శలు చేసుకుంటున్నారు. ఇప్పటికే అర్థమేమి ఉంటుంది జనాలకి. వాళ్ళ పార్టీ నాయకులు ఆయన్నే ఇది మనకెందుకు అది అని చెప్తున్నారు. దాన్ని బట్టి ఆయన ఏం చేసినా అధికారం రావడం ఆయన కొంచెం ఏంటంటే ఒక సైకో కదా, సంబంధించింది ఆలోచన ఉంటది. నేనే రాజని అదేమి చెలవు.